కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అన్నారు అబ్దుల్ కలాం గారు. కానీ ఆ కలలు నెరవేరాలంటే ఎంతో శ్రమ, కఠోర సాధన అవసరం. అలా అమెరికా కలగన్న కొంతమంది భారతీయులు కలలను సాకారం చేసుకోవటం అంటే ఏంటో నిరూపించారు. ప్రపంచంలో ఏదో చిన్న మూల పుట్టి అగ్రరాజ్యం అమెరికాలో అపర కుబేరులుగా ఎదిగిన వాళ్ళల్లో మన భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్ 2025 ర్యాంకింగ్స్ లో ఏకంగా 12 మంది భారతీయ సంతతి బిలియనీర్ల చోట్లు దక్కించుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక మంది విదేశీ అమెరికన్ కుబేరులకు పుట్టినిల్లుగా భారత్ నిలిచింది. 2022లో కేవలం 7 మాత్రమే ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా పెరిగిందంటే మనోళ్ళ సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. అమెరికాలో విదేశీ సంతతి సంపన్నుల తాజా జాబితాలో మన భారత్, ఇజ్రాయెల్, తైవాన్లను కూడా అధిగమించేసింది. ఈ 2 దేశాలకు చెందిన వారు మరో 11 మంది ఈ లిస్టులో ఉంటే మన వాళ్ళు మాత్రం 12 మందితో అగ్రస్థానంలో నిలబడ్డారు. స్వయం కృషితో ఎదిగిన ఈ భారత సంతతి కుబేరులు విదేశాల్లో జన్మించిన యుఎస్ బిలియనీర్ల మొత్తం $1.3 ట్రిలియన్, అంటే సుమారు 108 లక్షల కోట్ల రూపాయల సంపదలో గణనీయమైన వాటాను అందిస్తున్నారు. ఇది నిజంగా మనందరికీ గర్వకారణం. ఈ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో మనందరికీ తెలిసిన టెక్ దిగ్గజాలైన సుందర్ పిచాయ్, సత్య నాదెల్లా ఉన్నారు. కానీ ఆశ్చర్యకరంగా వాళ్ళు తక్కువ ర్యాంకుల్లో ఉన్నారు. మరి ఫస్ట్ ప్లేస్ లో ఎవరున్నారు అంటే సైబర్ సెక్యూరిటీ దిగ్గజం జెట్ స్కేలర్ వ్యవస్థాపకుడు జే చౌదరి ఫస్ట్ ప్లేస్ కొట్టేశారు. ఈయన ఏకంగా $17.9 బిలియన్, అంటే సుమారు 1,48,000 కోట్ల రూపాయల సంపదతో భారత సంతతి అమెరికన్ బిలియనీర్లో అగ్రస్థానంలో నిలిచారు. ఆయన నేపథ్యం వింటే ఇంకా ఆశ్చర్యపోతాం. విద్యుత్తు, నీరు లేని ఒక మారుమూల హిమాలయన్ గ్రామం పనోహ్లో పుట్టిన చౌదరి గ్రాడ్యుయేట్ చదువుల కోసం 1980లో తొలిసారి అమెరికా వెళ్లారు. అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ప్రపంచాన్ని శాసించే సైబర్ సెక్యూరిటీ రంగంలో దిగ్గజంగా ఎదగడం అంటే మామూలు విషయం కాదు. ఫోర్బ్స్ తాజా డేటా ఆధారంగా అమెరికాలోని అత్యంత ధనవంతులైన భారత సంతతి బిలియనీర్లు ర్యాంకుల వైజ్ గా చూసుకుంటే జే చౌదరి మొదటి స్థానంలో ఉన్నారు. ఈయన సుమారు 1,48,000 కోట్లకు వారసులు. సైబర్ సెక్యూరిటీ రంగంలో ఈయనున్నారు. ఇక వినోద్ ఖోస్లా రెండో స్థానంలో ఉన్నారు. ఈయన సన్ మైక్రో సిస్టమ్స్ వెంచర్స్ క్యాపిటల్ లో ఉన్నారు. సో సుమారు 76,000 కోట్ల అధిపతి ఈయన. మూడో స్థానంలో రాకేష్ గంగ్వాల్ 55,000 కోట్ల రూపాయలతో ఉన్నారు. ఈయన ఎయిర్లైన్స్ ఇండిగో సహ వ్యవస్థాపకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇక రోమేష్ టి వాధ్వాని సుమారు 41,000 కోట్ల రూపాయలతో మరో కుబేరుడుగా ఉన్నారు. ఈయన సాఫ్ట్వేర్ కంపెనీ అయిన సింఫనీ టెక్నాలజీ గ్రూప్స్ లో పనిచేస్తున్నారు. ఇక రాజీవ్ జైన్ సుమారు 40,000 కోట్ల రూపాయల సంపన్నుడు. ఈయన ఫైనాన్స్ రంగంలో ఉన్నారు. జీక్యూజీ పార్ట్నర్స్ చైర్మన్ ఈయన. ఇక మరొకరు కవిత్కార్ రామ్ శ్రీరామ్ సుమారు 25,000 కోట్ల రూపాయల అధిపతి, గూగుల్ వెంచర్ క్యాపిటలిస్ట్. రాజ్ సర్దానా సుమారు 16,000 కోట్ల రూపాయలు ఉన్నాయి తన దగ్గర. టెక్నాలజీ సేవలు అందిస్తున్నారు. ఐటీ సంస్థ TCGIలో ఉన్నారు. ఇక మరొకరు డేవిడ్ పాల్ సుమారు 12,000 కోట్ల రూపాయలు ఉన్నాయి తన దగ్గర. ఈయన వైద్య పరికరాలు తయారు చేసే రంగంలో ఉన్నారు. సంస్థ పేరు వెల్క్మెస్ట్ న్యూరోసిగ్మా. నికేష్ అరోరా సుమారు 11,500 కోట్ల రూపాయలు ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీ రంగంలో ఉన్నారు. పాలో ఆల్టో నెట్వర్క్ CEO తను. ఇక ముందుగా మనం అనుకున్నట్టుగానే సుందర్ పిచాయ్ చివరి స్థానంలో ఉన్నారు. చివరి ర్యాంకింగ్స్ లో ఆయన సుమారు 9,000 కోట్ల రూపాయలకు అధిపతి, ఆల్ఫాబెట్ అధినేత కూడా. ఇక మనందరికీ తెలిసిన సత్య నాదెల్లా సుమారు 9,000 కోట్ల రూపాయల అధిపతి, మైక్రోసాఫ్ట్ అధినేత కూడా. ఈ లిస్ట్ చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది కదా. ప్రపంచాన్ని ఏలే దిగ్గజ సంస్థలకు అధిపతులుగా సొంతంగా వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించుకుంటూ మన భారతీయులు అమెరికాలో దుమ్ము రేపుతున్నారు. నిజంగానే వీళ్ళు మన దేశానికి ఆదర్శం.